నెల్లూరు జిల్లా కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పడక గదులు, టాయిలెట్లు, తాగునీటి సదుపాయం, శుభ్రత పరిస్థితులు తదితర మౌలిక వసతులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పలు సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ది పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కొన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాంట్రాక్టర్ బోరు నిర్మాణం కానీ, ఇంకా కాంపౌండ్ వాళ్ళు కానీ, గేట్లు కూడా బిగించాల్సినటువంటి కాంట్రాక్టర్ కొంత అవసరం వల్ల వాటిని కూడా బిగించే విధంగా నేను కూడా పై అధికారులతో మాట్లాడి, కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఉత్తర వైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కావచ్చు, తూర్పు వైపు ఉన్నటువంటి కంట్రోల్ ఆనుకున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మార్చిలి రూమ్ దగ్గర ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన గేట్లు కూడా ఈ రోజున అధికారులతో మాట్లాడి తొందరగా అవి కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని, అదేవిధంగా సోలార్ లైట్లన్నీ కూడా వెళ్ళడం లేదని ఇప్పుడే నా దృష్టికి వస్తే మా హాస్పిటల్కి సంబంధించిన విడిపించి ఆ లైట్లన్నింటినీ మరమ్మతులు చేయడమా లేదా కొత్త లైట్లను వేసి ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూడమని చెప్పి కూడా ఇప్పుడే సూపరింటెండెంట్కి అజెండా ఏర్పాటు చేయమని, అజెండా ద్వారా దాని శాంక్షన్ కూడా ఇస్తామని వారి సూచన కూడా ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా మనందరం కూడా మన కావలికి తలమానికి పోయి పేదలకు నిరంతరం కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే దేవాలయం లాంటి మన హాస్పిటల్ని అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని విధాలుగా ఈ హాస్పిటల్ పేదవాళ్ళకి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా కావలి ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ మన హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం మెడిసిన్ దగ్గర నుంచి అన్నీ కూడా వీలైనంత వరకు సరఫరా చేస్తున్నారు. ఈరోజు అన్ని రకాల అంగులతో మన ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తుంది. తప్పకుండా మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడానికి డాక్టర్లందరూ కూడా సుముఖంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఇంకా కూడా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు కూడా ఉంటే వాటిని కూడా తొలగించి తొందరలోనే వాటిని కూడా రెక్టిఫై చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మార్చిలి రూమ్లో ఫ్రేజర్లు లేవు. గతంలో నుంచి ఫ్రేజర్లు లేనందువల్ల అన్ఐడెంటిఫైడ్ బెడ్స్ కానీ లేదా చనిపోయినటువంటి వ్యక్తి తాలూకు బంధువులు ఫారిన్లో ఉంటే వచ్చేంత వరకు మార్చిలి రూమ్లో పెట్టుకోవడానికి ఫ్రేజర్లు లేకపోతే ఆ ఫ్రేజర్లు కూడా ఏర్పాటు చేసేదానికి కూడా మేము సంసిద్ధమై ఉన్నాం. అతి తొందరలో కూడా ఫ్రేజర్లు కూడా ఏర్పాటు చేసేదానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.